హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్ముకుంటా అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. పిల్లలకి బాక్సులలో ఏం కర్రీస్ పెట్టిరు? నేనైతే ఆలు కర్రీ పెట్టినా. మీరేం పెట్టిరో నాకైతే కామెంట్ చేయండి. ఆలు కర్రీ అయితే ఒక్కసారి నాలాగా అండండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో టమాటాలు ఉండే కదా, టమాటాలు లేనప్పుడు గ్రేవీ రాదని చెప్పి ఆలు కర్రీ ఆల్మోస్ట్ చాలా మంది తక్కువ వండుకుంటారు కదా. అట్లాంటి టైంలో అయితే ఇట్లా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఆలు తీసుకొని పొట్టంతా తీసేసి పెద్ద వక్కలుగా కడిగేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు గింజలు వేసేసి మిర్చి ఆనియన్ వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి పసుపు వేసి కలుపుకున్నాక కొద్దిసేపటికి నేనైతే అవి వేగినాక ఆలుగడ్డలు అయితే వేసిన ఆలు మొత్తం వేసి ఆలుని కలిపి కొంచెం ఫ్రై అయ్యాక ఉంచేసి ఆయిల్ కొద్దిసేపటికి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసిన. ఎందుకంటే ఆలు కరెక్ట్ మునిగే అంతా పోసుకోవాలి, ఆలుని బట్టే పోసుకోవాలి. నేను ఇవాళ కర్రీ కొంచెం ఎక్కువ వేసిన అని చెప్పేసి అయితే ఎక్కువ పోసుకున్నా. చూడండి, కొద్దిసేపటికైతే అట్లా అయినాక కొంచెం ఒక స్పూన్నర కారం వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకున్నారనుకో సూపర్ ఉంటుంది. కొద్దిసేపటికైతే అది ఇట్లా మసులుతుంది. మసిలినాక అయితే ఒక టమాటాని కట్ చేసి వేయండి. టేస్ట్ అయితే పుల్ల కర్రీ కూడా మస్తు అనిపిస్తుంది, పుల్లగా. చూడండి, కొంచెం మసిలినాక నేనైతే టమాటా వేసుకున్నాక కొంచెం గ్రేవీ అంతా దగ్గర పడ్డాక కొంచెం సాల్ట్ వేసుకోండి, మస్తు ఉంటుంది. కాసేపటికి ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని దింపుకొని తినండి వేడి అన్నంలా. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నమ్మరు కానీ ఒక్కసారి నా లెక్క ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.